మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం కొత్త చరిత్రకు నాంది పలికింది. పాలమూరు నగరపాలక సంస్థ నూతన మేయర్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పట్టాభిషేకం జరిగింది. తొలిసారిగా గెలిచిన ఆమెకు ఈ కీలక బాధ్యతలు దక్కడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామంటున్న మేయర్ డిప్యూటీ మేయర్తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికయ్యారు మమతా గారు. ప్రజెంట్గా మనతో పాటు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ముదిరాజు బిడ్డగా మీకు అవకాశం కల్పించినందుకు? చాలా సంతోషంగా ఉంది. మాకు మా తాటు డివిజన్ అప్పన్నపల్లి గ్రామ ప్రజలు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు మమ్మల్ని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈ మేయర్ పదవి రావడం జరిగింది. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. మాకు ఎన్నికగా ముందు అనేక పేర్లు వినిపించాయి. ఎక్స్పెక్ట్ చేశారా అసలు అవకాశం? చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా మీరు రాబోయే రోజు అంటే మీకు ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ తొలి కార్పొరేషన్ ఏర్పడింది. సో అనేక బాధ్యతలు 60 డివిజన్లు ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు మనం? 60 డివిజన్లలో కలిసి కట్టుగా పనిచేసి ఒక మేయర్ అభ్యర్థిగా పేరు నేర్పించుకోవాలని అనుకుంటున్నాం. మహబూబ్ నగర్ నూతన డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. ప్రజెంట్గా మనతో పాటు సురేందర్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. అన్న, ఎంతో సీనియర్తో పాటుగా మీకు అవకాశం, మొట్టమొదటి అవకాశం మహబూబ్ నగర్ కార్పొరేషన్గా అయింది. ఇప్పుడు మీరు డిప్యూటీ మేయర్గా ఎన్నికలు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి నమ్ముకున్న వ్యక్తులకు అంటే నిలబడి వాళ్ళను సక్సెస్ చేసే వరకు మొక్కవని ధైర్యంతో ఎన్ని అవంతరాలు వచ్చినా సరే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినట్టు నన్ను కానీ మేయర్ గారిని కానీ సామాజిక న్యాయం చేస్తూ ముదిరాజుకు మేయర్గా నాకు ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్నాడు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక పెద్ద బాధ్యతగా తీసుకొని రాబో కాలంలో ఎమ్మెల్యే గారి సూచనలతో ఖచ్చితంగా పాలమూరు పట్టణాన్ని డెవలప్ చేసుకుంటూ ఎన్నో కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఏ విధంగా ప్రజలకు సౌకర్యవంతంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలను ఆ విధంగా ఎమ్మెల్యే గారి సూచనలు, మేయర్ గారి సూచనలు తీసుకొని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. పెద్ద పదవి దక్కింది ఈ రోజులకి, ఎట్లా చూస్తారు? హ్యాపీగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం జీవితంలో. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చర్చ చేసుకుంటాం మీతోనే కూడా. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని బాధ్యతగా తీసుకొని ప్రజల పక్షాన ఇంకా ప్రేమను పొందడానికి, ఈ యొక్క బాధ్యతను ఇంకా ప్రేమను పొంది ప్రజల మన్ననలు పొందడానికి అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందరికి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ రాబోయే రోజు ఎలా చూస్తాం? రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే ఈ డిప్యూటీ మేయర్ పదవి, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదం, మన ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా. ఎప్పుడు కూడా నేనైతే మా సొంత అన్న తమ్ముడు అవుతారు అనుకున్నంత ఆనందపడేటోళ్ళు నాకు చాలామంది ఉన్నారు అభిమానులు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కొంచెంగా డెవలప్ చేసుకుంటూ మీకు కూడా మరిన్ని విషయాలు తెలియజేస్తాను. ఇతిమని మేయర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? అస్సలు లేదన్నా, మేము అసలు మామూలుగా క్యాంపు కూడా వెళ్ళలేదు. సారే తీసుకుపోయారు, మా భార్య నేనేం పోలేను క్యాంపుకు. అంటే ఇది నిదర్శనం, మహబూబ్ నగర్ అనేది ఒక నిదర్శనంగా నిలిచిపోతే తెలంగాణ మొత్తంలో ఇది ఒక నిదర్శనంగా సార్ యొక్క క్రమశిక్షణ విధానం అనేది దీనిలో కనిపిస్తాను మనకు. థ్యాంక్ యూ. మొత్తాన్ని చూస్తే ఏదో నూతన మేయర్ ఎన్నికైతే మమత ఉన్నారో మమత చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ అభివృద్ధి చేసి తీరుతామని చెప్తే 60 డివిజన్లు కూడా సమానంగా చూసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులో ఒక మహబూబ్ నగర్ రోల్ మోడల్గా నిలుపుతామని చెప్పేసి మేయర్గా కొత్తగా ఎన్నికైన మమత స్పష్టం చేస్తున్నారు. మహబూబ్ నగర్ నూతన డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీనియర్ ఉన్నప్పుడు గతంలో చాలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. సో ప్రతిపక్షాలతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ కూడా నాకు ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి అవకాశం కల్పించి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సురేందర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహా న్యూస్, మహబూబ్ నగర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకు అక్కడ 100 వార్డులు పెరిగినాయి. తర్వాత
బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు 800-700 స్థానంలో ఉన్నటువంటి ఒక 1000 పైన ఉన్నటువంటి ఒక స్థానం